హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉప్మాని టమాటా బాత్ లాగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. నేను ఒక ఆనియన్, ఒక టమాటో, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే కొన్ని పల్లీలు, కొన్ని జీడిపప్పు, ఎండుమిర్చి, తాలింపు గింజలు తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ని సన్నగా నిలువుగా కోసి పక్కన పెట్టుకోవాలండి ముక్కలు. అలాగే టమాటాను కూడా సన్నగా కోసి ముక్కల్ని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కోసి పెట్టుకోవాలి. 2 ఎక్కువ అనుకుంటే ఒక పచ్చిమిరకాయ వేసుకోవచ్చు. నెక్స్ట్ కళాయి పెట్టి 2 గరిటెల ఆయిల్ వేసి ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసి పెట్టుకోవాలి. ఇవి కొంచెం వేడెక్కేలోపు వీటిలో శనగిత్తనాలు వేసుకోవాలండి. అలాగే జీడిపప్పు ముక్కలు కూడా మనం వీటిలో కలపాలి. ఇప్పుడు వీటిని సన్నని మంట మీద కొద్దిగా వేగనివ్వండి. నెక్స్ట్ మనం కోసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని కళాయిలో వేసుకోవాలి. ఉప్పు సరిపడా టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేశాను. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నని మంట మీద ఈ ముక్కలన్నిటినీ నెమ్మదిగా కలబెట్టుకోవాలి. సన్న సెగ మీద అయితే మగ్గుతాయండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు ఉప్మా రవ్వ 1 గ్లాస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ టమాటా బాత్ కొంచెం లూజ్గా కావాలంటే ఇంకో 1/2 వాటర్ గ్లాసు యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే 2 గ్లాసులు మాత్రమే యాడ్ చేశాను. కాసేపు వాటిని మరగనివ్వాలండి వాటర్ని. ఇప్పుడు ఉప్మా రవ్వని నెమ్మదిగా కలబెడుతూ గరిటెతో కలపాలండి. ఒకేసారి పోయకుండా ఉప్మా రవ్వని స్లోగా సన్నగా జారుగా జారెట్టు పోస్తే కలుస్తుంది, ఉండలు కట్టకుండా. ఒకసారి పోసేసామంటే ఉండలు కడుతుందండి రవ్వ. సన్న కలబెడుతూనే రవ్వ పోస్తూ ఉండాలి.
ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఉప్మా. నేను ఇలా చేసుకున్నానండి. కొంచెం లూజ్గా కావాలనుకుంటే వాటర్ కొంచెం ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా నెయ్యి కూడా దీంట్లో లాస్ట్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.